కృపగల దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. గడిచిన కాలమంతా నీ మహాకృపను కాచి భద్రపరిచి మరి దిన సజీవులుగా నా ప్రభావ ఇదిగో నీ మందిరంలో నిలబడ్డానికి ఇచ్చిన యోగ్యత బట్టి నీకు వందనాలు. ఇదిగో తని మరి ఒకసారి నేను నీ పాదాల ఎదురు నిలబడినట్టుగా నీ వాక్యం ద్వారా మనం మాట్లాడాలి ప్రభా. ఇక నీ సరిలో కొట్టివేని మరి చేతనైనా అయోగ్యుని, అల్పుని, అజ్ఞానిని, యోగ్యత అర్థాలు లేనివన్న ప్రభావ కేవలం నీకు ఒక్క బోరుగా పాత్రగా మాత్రం ఉండగా నీ చెల్లెని మీద సోకి రాత్రి మాతో మాట్లాడి మీ నామం భయపరచుకొని మా రక్షణ ప్రవేశ దీవంలో చిన్న ప్రాధాన్యత పెట్టుకుంటున్నాం తండ్రి. మరి గడిచిన దినాన్ని మనం ఏం నేర్చుకున్నామంటే మెల్కీ సెదెక్. ఎవరి గురించమ్మా? మెల్కీ సెదెక్. మరి అబ్రహాము తన సహోదరైన లోతు విషయంలో తను విడిపించడానికి మరి యుద్ధానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఆ మార్గ మధ్యలో ఏమో కలుసుకున్నట్టే మెల్కీ సెదెక్ను కలుసుకున్నాడు. అహరోను లేదా లేవి యాజకత్వం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా మెల్కీసెదెక్ యొక్క యాజకత్వాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి మెల్కీసెదెక్ అనే వ్యక్తి నీతికి రాజుగా ఉన్నాడు, సమాధానానికి రాజుగా ఉన్నాడు, అబ్రహాముని దీవించిన వాడుగా ఉన్నాడు, అబ్రహాం ద్వారా పదవివంతుని తీసుకున్నవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా దేవునికి నిరంతరము యాజకుడిగా ఉన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆది లేనివాడు అంతము లేనివాడుగా ఉన్నాడని, అదేవిధంగా తల్లి తండ్రి వంశావళి లేనివాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆయన యొక్క లక్షణాలు, పోలికలు అనేవి ఎలా ఉన్నాయని జ్ఞాపకం చేసుకుంటే మరి హెబ్రీ గ్రంథకర్త అదే 7వ అధ్యాయంలో రాస్తూ మరి 3వ వచనం చివరిలో ఏమంటున్నాడంటే చూడండి, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇప్పుడు గడిచిన 2 వాక్యాల ద్వారా ఒకటి లేవి గోత్రపు యాజకత్వం తెలుసుకున్నాం. ఇది దేవుడు మోషే కాలంలో ప్రవేశపెట్టిన యాజకత్వం. తన ప్రజల యొక్క పాపాల నుంచి వారు విడిపించడానికి, అదేవిధంగా మరి బలి ఇవ్వడానికి, మరి దేవుడి దగ్గర వారి పక్షాన విజ్ఞాపన చేయడానికి అహరోను వంశస్థుల్ని లేవి గోత్రం అహరోను వంశ యాజకులుగా ఆయన వాడుకున్నట్టు జ్ఞాపకం చేసుకున్నాం. అయితే అంతకన్నా శ్రేష్టమైన వారు ఇంకో ఉన్నారు. ఆయన ఎవరంటే మెల్కీసెదెకు. ఎందుకంటే వారికి పితరుడైన వాడు, సమస్తానికి మూలమైన అబ్రహామే ఆ మెల్కీసెదెకు యాజకత్వానికి ఏం చేయడంటే ఆయన లోబడినట్టుగా ఆ యాజకత్వాన్ని అంగీకరించినట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ లేవి గోత్రం నుంచి వచ్చే యాజకత్వానికి కంటే శ్రేష్టమైన యాజకత్వం ఎవరిది ఉందంటే మెల్కీసెదెకు యొక్క యాజకత్వం అనేది ఉంది అనే విషయాన్ని గడిచిన 2 మాటలు నేర్చుకున్నాం. ఈరోజు అసలు ఎందుకు భక్తుడు లేదా గ్రంథకర్త యాజకత్వం గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ ఆనాటి కాలంలో హెబ్రీలు దేంట్లోకి వచ్చినట్టే యేసుక్రీస్తు అని రక్షకుడిగా అంగీకరించి వచ్చారు. కానీ వారు మరలా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి చుట్టూ ఉన్న తమ సొంత జనాంగం ద్వారానే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏంటంటే వారు విడిచిపెట్టిన దాంట్లో మరలా వెళ్ళడానికి కొంతమంది ప్రయాసపడుతున్నారు. మరలా వెళ్ళడానికి వాళ్ళు మరి సంగతి చూపిస్తున్నారు. అంటే అరే మనం ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాము కదా, మరి మనకంటూ ఒక ఆజ్ఞలు, కట్టడలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా విడిచిపెట్టామని కొన్ని మాటల ద్వారా వాళ్ళు ఏమంటే ప్రేరేపితమై మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అంతేకాక చాలామంది యూదులు ఇంకా యేసుక్రీస్తుని ఏం చేయట్లేదు, వాళ్ళు అంగీకరించారు. దానికి కారణం ఏంటంటే మా పాపం నుంచి మమ్మల్ని విడిపించడానికి, మా పాపాన్ని క్షమించడానికి దేవుడు ఒక కట్టడ పెట్టాడు. ఆ కట్టడ ఎవరి ద్వారా నెరవేర్చబడుతుందంటే మాకంటూ యాజకులు ఉన్నారు, మాకంటూ లేవి గోత్రం ద్వారా వచ్చిన యాజకత్వం ఉంది, వారి ద్వారా మా పాపాలని దేవుడు క్షమిస్తానని మాకు ధర్మశాస్త్రం ద్వారా మోషే ద్వారా చెప్పాడు. కాబట్టి మేము మరలా ఇంకొక వ్యక్తిని అనగా యేసుక్రీస్తుని అంగీకరించాల్సిన అవసరము లేదు అనే ఉద్దేశంతో చాలామంది యూదులు ఏం చేస్తారంటే దేవుని యొద్దకి రావడం లేదు. వచ్చిన వారు వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు కొంతమంది, మిగతా వారు రావడానికి కూడా ఈ అభ్యంతరాలన్నీ కూడా వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ గ్రంథకర్త ఉద్దేశం ఏంటి అంటే, అయ్యా మీ పాపం నుంచి విడిపించడానికి కానీ, మీ పాపాలు కానీ క్షమించడానికి కానీ మీరు అనుకుంటున్న ఆ లేవి గోత్రపు యాజకత్వానికి కంటే ఈ యేసుక్రీస్తు యాజకత్వం చాలా శ్రేష్టమైనది, అదే నిజమైన యాజకత్వం అని చెప్పడం కోసం ఆయన ఏం తీసుకొచ్చాడంటే, అయ్యా మీ లేవి గోత్రపు యాజకత్వం ఇదివరకే ఒక యాజకత్వానికి ఏమైందంటే వారు లోబడ్డారు, ఒక యాజకత్వాన్ని అంగీకరించారు మీకంటే ముందుగానే. అది ఎవరిదై ఉన్నదంటే మెల్కీసెదెకుదే ఉంది అని ఒక పరిచయం చేశాడు. చేసి ఇప్పుడు ఏమన్నాడంటే, ఎందుకు ఈ మెల్కీసెదెకు అనేవారు ఎవరు, ఈ యాజకత్వానికి వీరికి చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఆయన ఏమంటే ఈ మెల్కీసెదెకు యొక్క యాజకత్వం అనేది ఈ రోజు మీ మధ్యకి వచ్చి మీకోసము ప్రధాన యాజకుడిగా తాను పరిచయం చేసుకున్న యేసుక్రీస్తుని పోలి ఉన్నది. అదే ఆయన ఉద్దేశం అన్నమాట. అంటే ఈ మెల్కీసెదెకుని మీకు పరిచయం చేశారు కదా, ఈ మెల్కీసెదెకు యొక్క పోలికలో ఆ క్రమంలో
వాడే ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే సత్యాన్ని వారు గుర్తించడానికి ఇంత తాపత్రయత, ఇంత ప్రయాస గ్రంథగత పడుతూ ఉన్నాడు. ఎందుకు మరి మెల్కీసెదెకు అనే వారిని ఏ విధంగా చూడాలి మనం అంటే, దేవుని కుమారుని పోలిన వాడుగా ఉన్నాడట. ఎలా పోలి ఉన్నాడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. తీయండి బైబిల్ తీయండి. మొదటిగా మెల్కీసెదెకు గురించి ఏమన్నాడు ఆయన నీతికి చెప్పాలి. దేనికి రాజట? నీతికి రాజు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. మరి ప్రభువైన యేసుక్రీస్తు దేనికి రాజు చూద్దాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలన నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు, న్యాయం వలన నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు. చూడండి, ఈ కూడా రాజే. ఎవరైనా యాలేరుగా చెప్పలేదు. యాలేరుగా ఎవర శిశువు? ప్రభువైన యేసు. ఈయన కూడా రాజే. మెల్కీసెదెకు ఏ రాజటైనా నీతికి రాజుగా ఉన్నాడట. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి అదే పాత నిబంధనలో యెషయా ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, ఈయన దావీదు సింహాసనంలో రాజుగా పరిపాలిస్తాడు. ఈయన రాజ్యం ఎలాంటిదంటే ఆయన చదవమ్మా, న్యాయం వలన నీతి వలన ఆయన ఏం చేస్తాడంటే రాజ్యాన్ని స్థాపించిన వాడుగా ఉన్నాడంటే, అయ్యా ఆనాడు మీ పితరుడైన అబ్రహాము ఏ మెల్కీసెదెకు అయితే తన యాజకత్వాన్ని తనకి లోబడ్డాడో, ఆ మెల్కీసెదెకు నీతికి రాజుగా ఉంటే, ఈ రోజు ప్రధాన యాజకుడిగా పిలువచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా ఏమన్నారంటే నీతికి రాజుగా ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. చదువు. ప్రభువునందే అతిశయము రాయబడిన నెరవేరినట్లు ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచన ఆయను. ఎవరట నీతికి? ఎవరట నీతిమంతుడు? ఎవరట? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నీతికి రాజుగా ఉన్నాడు. ఆయన ఇది కేవలం ప్రవక్తలు లేకపోతే అపోస్తలులే కాదండి, ఆనాటి అన్య జనులు కూడా ఈ మాట ఆయన గురించి చెప్పినట్టుగా చూడొచ్చు. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. 27వ అధ్యాయం 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు భార్య నీవు నీతిమంతునికి జోలికి పోవద్దు. ఎవరు చెప్తున్నావుడా? పిలాతు భార్య. ఎవరు కూడా? ప్రవక్త కాదు, అన్యురాలు. ఒక అన్యురాలు కూడా ఆయన గురించి సాక్ష్యం పడిన ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి ఏవద్దు, నువ్వు వెళ్ళవద్దు. ఇక హెబ్రీ గ్రంథంగా చెప్తున్నాడు, అయ్యా మీ లేవి గోత్రం వారు అంగీకరించిన ఆ మెల్కీసెదెకు ఉన్నాడు కదా, ఆ మెల్కీసెదెకు ఎవరి పోలికగా ఉన్నాడో చెప్తే, ఈనాడు మీ మధ్యకు వచ్చి మరణించి వెళ్ళిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నాడు. ఎందుకంటే ఈ మెల్కీసెదెకు నీతికి రాజుగా పిలువబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎలా పిలువబడ్డారు? ఆయన కూడా నీతికి రాజుగా పిలువబడ్డాడు. రెండోది ఏంటట? సమాధానానికి రాజు. ఎవరు? మెల్కీసెదెకు సమాధానానికి రాజు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆయన భుజం మీద ఏముందట? చదవమ్మా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడే కదండి, సమాధానకర్తయగు అధిపతి. ఎవరికైనా సమాధానకర్తయగు అధిపతి అనగా సమాధానపు రాజుగా ఎవరున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే మెల్కీసెదెకు నీతికి రాజుగా పిలువబడ్డాడు. ఆయన పోలికలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ఎలా పడుతున్నాడు? ఆయన కూడా నీతికి రాజుగా పిలువబడతాడు. ఈయన సమాధానానికి రాజుగా పిలువబడతాడు. మరి మీ మధ్య నివసించిన యేసుక్రీస్తు కూడా ఎలా ఉన్నారంటే ఆయన సమాధానానికి రాజుగా ఉన్నాడు. ఇంకా ఇంకొక మాట కొన్ని జ్ఞాపకం చేస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకి ఎవరడట? కర్త అనేటంటే ఆయనే సమాధానానికి మూలము. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానానికి మూలంగా ఉన్నాడట. ఆయన మెల్కీసెదెకు సమాధానపు రాజుగా పిలువబడితే ఈయన సమాధానానికి మూలముగా ఉన్నవాడు ఈయన. కాబట్టి మీరు ఆనాడు లోబడిన ఆ మెల్కీసెదెకుతో పోల్చదగిన వాడు ఎవరంటే మీ మధ్య నివసించిన నజరేయుడైన యేసు క్రీస్తు వారు. యేసు క్రీస్తు వారు. చూద్దాం, ఇంకో పోలిక కూడా చూద్దాం. ఆయన ఎటువంటి వాడట? సర్వోన్నతుడైన యాజకుడికి ఎలాంటి వాడటైనా నిరంతరము యాజకుడు. సర్వోన్నతుడైన దేవుడికి ఎలాంటి యాజకుడు ఉన్నారు. ఎవరు? మెల్కీసెదెకు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమున కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఎవరటైనా ఎలా ఉన్నట్టయినా ప్రధాన యాజకుడుగా. ఇక్కడ మాట జ్ఞాపకం చేసుకుందాం. మెల్కీసెదెకు దేవునికి యాజకుడుగా ఉన్నాడు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. కానీ ఎక్కడ ఉన్నాడైనా? దేవుని ఎదుటే ఆయన పక్కనే నిలబడి ఉన్నాడు. అంటే ఎంత శ్రేష్టమైన వాడో చూడండి. ఆయన ఎంత శ్రేష్టమైన వాడో చూడండి. అయ్యా, నిరంతరము ఇక్కడ మెల్కీసెదెకు యాజకుడుగా ఉన్నాడు. మీ మధ్యకి వచ్చి నివసించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడున్నాడంటే ప్రధాన యాజకుడుగా తండ్రి కుడిపార్శ్వన నిలబడి ఉన్నాడు. ఎలాగైతే యాజకుడు తన ప్రజల పక్క గురించి తండ్రితో విజ్ఞాపన చేయాలో అదే పనిలో ఆయన ఎక్కడున్నాడంటే భూమి నుంచి కాదు, తండ్రి పక్కనే నిలబడి ప్రధాన యాజకుడుగా మన పక్షాన ఏం చేస్తాడంటే తండ్రికి విజ్ఞాపన చేయించున్నాడు. ఆయన నిరంతరము దేవుడికి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే మీరు అంగీకరించిన మెల్కీసెదెకు వలె ఈయన కూడా ఎలా ఉన్నాడైనా? ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. చదువు నెక్స్ట్ ఇంకో మాట జ్ఞాపకం. ఇతనికి ఏం లేదట? తల్లి లేదు, తండ్రి లేదు, వంశం. దీనంటే జీనియాలజీ అంటారు. అంటే మన జనన క్రమము, వంశావళి, జనన క్రమము లేనివాడుగా ఎవరున్నారంటే మెల్కీసెదెకు. మరి యేసుక్రీస్తు వరకు ఉందా? చెప్పాలి. యేసుక్రీస్తు వరకు ఉందా? చెప్పనమ్మా. ఉందంటో బాధ, లేదంటో బాధ. యేసుక్రీస్తు వరకు ఉందా? ఆయన 3.5 సంవత్సరాలు జీవించిన జీవితము ఆయన జీవితము. అది శాశ్వతమైన జీవితం కాదు. అది శాశ్వతమైన జీవితం ఎక్కడ? తండ్రి కుడిపార్శ్వన. ఆయనకున్న జియాలజీ లేదా ఆయనకున్న జీనియాలజీ, ఆయనకున్న జన్మక్రమం ఏంటంటే ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తీనమ్మా. యోహాను 1 నుంచి 3 వచనం తీనమ్మా. 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనం చదవండి. ఆదియందు వాక్యం ఉండెను. ఓకే. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం దేవుని యొద్ద ఉండెను. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యానికి తల్లి ఉన్నారా, తండ్రి ఉన్నారా, వంశం ఉందా, క్రమం ఉందంటే ఏమీ లేదు. చదవం ఇంకా. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలమున కలిగిన తప్ప ఆయన ఎవరి మూలంగా కలిగిన వాడు కాదు. సమస్తమును ఆయన వారు కలిగి ఉన్నది. ఎందుకంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. సమస్తాన్ని ఆయనే కలిగించాడు. కాబట్టి ఆయన ఎవరి వల్ల కలగలేదు. అంటే ఎవరి వల్ల కలగలేదంటే ఆయనకి వంశం ఉందా, తల్లి ఉన్నారా, తండ్రి ఉన్నారా? లేరు. వదినా ఇదే మాట మర్యాదలు చెడుదంటారు. తల్లి ఎవరు, తండ్రి ఎవరు, సహోదరుడు ఎవరు? అది చేయాలంటే ఆయన వచ్చిన పని ఏంటి? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ తండ్రి ఎవరు? ఇప్పుడు తండ్రి అయిన యెహోవా అనుకుందాం. మరి అదే కదా చెప్పి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చవచ్చు. నాకు తల్లి, తండ్రి, సహోదరు ఎవరు లేరు అన్నాడు ఆయన. మరి ఆయన తండ్రి అయినప్పుడు, మరి ఆయన దగ్గర ఉన్నప్పుడు, మరి ఈయన ఆయన తండ్రి అంటే అర్థం ఏంటంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిసే ఉన్నాడు. ఇప్పుడు అక్కడైనా ప్రత్యేకంగా జన్మ ఉందంటే ఇప్పుడు దాని మీద చాలా డిపెండ్ అవుతున్నాయండి.
తండ్రి కుమారుడు అంటే తండ్రికి పుట్టినవాడు అని కాదు అర్థం. తండ్రి పుట్టినవాడు అని కాదు. పుట్టినవాడు అంటే ఏమవుతుందంటే ఆయన పెద్ద, ఈయన చిన్న అవుతుంది. తండ్రితో సమానుడిగా మొదటి నుంచి ఉన్నవాడు. కేవలం కుమారుడిగా పిలవబడ్డాడు. కుమారుడిగా పిలవబడంటే మనలాగా 9 నెలల మోసిన కుమారుడు అని అర్థం కాదు. ఆదాముని బట్టి ఆయన ఏమని పిలవబడ్డాడంటే ఒక టైటిల్ పెట్టారంతే, పేరంతే. అంతేగాని దానికి అర్థం నిజంగా ఆయన కుమారుడని కాదు. తండ్రితో ఉన్నవాడు ఆయన. తండ్రితో ఉన్నవాడు అంటే ఆయనతోనే ఆదిలో ఉన్నాడంటే ఈయనకి ప్రారంభం లేదు, ఆయనకి ప్రారంభం లేదు. అంటే వారికి తండ్రి తల్లి వంశము ఏమీ లేని వారుగా ఉన్నారు. వారు ఏమీ లేని వారుగా ఉన్నారు. ఏమీ లేనివాడుగా ఉన్నాడు ఆయన. మెల్కీసెదెకు గురించి కూడా అదే రాస్తున్నాడు. అయ్యా, మీ అబ్రహాము వెళ్ళి ఎవరికైతే ఏ మెల్కీసెదెకు దగ్గర అయితే ఆశీర్వాదం పొందుకున్నాడో అతనికి తల్లి లేదు, తండ్రి లేదు, వంశం లేని వాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ మన మధ్యకి వచ్చిన ప్రధాన యాజకుడిగా పిలువబడిన యేసుక్రీస్తు వారు, ఆయన కూడా ఆ తల్లి తండ్రి వంశము లేనివాడు, ఎవరి ద్వారా కలిగిన వాడు కాదు, సమస్తాన్ని తానే కలిగించిన వాడుగా ఉన్నాడు. ఆది యందు ఉన్నాడు, సమస్తానికి ముందు ఉన్నవాడంటే ఆయనకి ముందు ఏమీ లేదు, ఆయన్ని కలిగించేవారంటూ ఎవరు లేనే లేరు. అంటే ఇక్కడ మెల్కీసెదెకు కన్నా గొప్ప జీవితాన్ని కలిగి ఉంది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరిచయం చేస్తున్నాడు. మెల్కీసెదెకు ఉన్న ప్రతి లక్షణాన్ని తీసుకొని ఎవరితో పోలుస్తున్నాడంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో పోలుస్తున్నాడు. ఎందుకు పోలుస్తున్నాడో తల చూద్దాం. నెక్స్ట్ అమ్మా, ఇంకేం లేదు ఆయనకి, ఆది లేదు, అంతము లేదట. ఇంకేం లేదట ఆయనకి, మెల్కీసెదెకు ఏం లేదట, ఆది లేదు, అంతము లేదు. చూద్దాం. ప్రకటన రాసిన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 21:6, ప్రకటన 22:13 తీయలమ్మా. అమ్మా, మరియు ఆయన నాతో ఇట్లెన్నో, నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. నేనే ఒమేగా, నేనే ఆల్ఫా. ఆల్ఫా అనగా మొదటివాడు, ఒమేగా అంటే నేనే ఆది, నేనే అంతం. నేనే ఆది, నేనే అంతం. నాకన్నా ముందు ప్రారంభం లేదు, నా తర్వాత అంతం అనేది ఏమీ లేదు. అన్నిటికీ నేనే మూలం. 22వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 22వ అధ్యాయం 13వ వచనం. అమ్మా, నేనే అల్ఫయు ఒమేగయు మొదటివాడును కడపటివాడును ఆదియు అంతమునై ఉన్నాను. నేనే మొదటివాడిని, నేనే కడపటివాడిని, నేనే ఆదియు, నేనే అంతమునై ఉన్నాను. అంటే ఇప్పుడు చూడండి అయ్యా, మీరు ఇంతవరకు చూసిన మెల్కీసెదెకు యొక్క పోలిక ఎవరిలో కనపడుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళ కనపడుతుంది. నెక్స్ట్, మెల్కీసెదెకు ఏం చేయడట? ఏం తీసుకొచ్చాడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు? చెప్పండమ్మా. వెరీ గుడ్. అబ్రహాం దగ్గర ఎదురుగా వస్తుంటే ఏం తీసుకొచ్చాడు? ఆయన చేతిలో ఉందట రొట్టె ద్రాక్షారసం. రొట్టె ద్రాక్షారసం. జనరల్గా ఎందుకు రొట్టె ద్రాక్షారసం తెచ్చుంటారు చెప్పండి అమ్మా, చెప్పాలి. రొట్టె ద్రాక్షారసం ఎందుకు తెస్తారు చెప్పండి? ఇలా ఎవరైనా తెచ్చారు ముందు ఎప్పుడైనా బైబిల్లో, తర్వాత కానీ? జనరల్గా రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకొస్తారంటే ఈ యుద్ధాలకి వెళ్ళి అది ఆహారం. రొట్టె అనేది జనరల్గా వారు తినే ఆహారం. ద్రాక్షారసం అనేది వారు చూడండి బాగా ఎండలో అలసిపోస్తే చల్లగా కూల్ డ్రింక్ అంటాం చూడండి, ఎలాగంటామో ఆ అలసిపోయినప్పుడు లేదంటే ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో వారు తినేది ఏంటి? రొట్టెని ద్రాక్షారసం. అంటే వారు యుద్ధం చేసి వస్తున్నారు కాబట్టి వారు ఎదురుగా వచ్చినప్పుడు వారికి సేద తీర్చడానికి ఇచ్చేది ఏంటంటే రొట్టె ద్రాక్షారసం. అది ఒక వార్త. అయితే రొట్టె ద్రాక్షారసం ఎంతమంది తేవాలి? ఇప్పుడు అబ్రహాంగా ఒక్కటి సరిపోద్దా? అబ్రహాం ఇప్పుడు ఎంతమంది అని వెనకాల 318 మంది వెనకాల యోధులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉంటుంది అక్కడ? లేదు. అబ్రహాంకి ఏమి ఇచ్చిండు ఆయన? రొట్టె ద్రాక్షారసం. రొట్టె ద్రాక్షారసము అక్కడ మెల్కీసెదెకు ఇచ్చాడట. మరి అదే రొట్టె ద్రాక్షారసం ఎవరు ఇచ్చారు మనకి? ఇంకా ప్రభువైన యేసు. ఎందుకు ఇచ్చారో చూద్దాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఇచ్చారో చూద్దాం. ఇచ్చాడని తెలుసు, ఎందుకు ఇచ్చారో చూద్దాం. మత్తయి సువార్త 26:26 వచ్చిన. మత్తయి 26:26.
వారికి ఇచ్చి, ఉమ్. దీనిలోని ద్రాక్షను త్రాగుడి. ఉమ్. ఇది నా రక్తం అనగా ఉమ్. పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న ఉమ్. నిబంధన రక్తము. ఉమ్. నా తండ్రి సాక్ష్యంలో మీతో కూడా నేను ఉమ్. ఈ ద్రాక్షరసము కొత్తగా త్రాగు దినము వరకు ఉమ్. ఇకను దాన్ని త్రాగదని మీతో చెప్పుచున్నానని. ఉమ్. అంతటా వారికి చాలా కొరింథీ రాసిన పత్రిక ఇదే మాటలు అక్కడ కొరింథీలో కూడా ఉంటాయి, కొంచెం వివరంగా ఉంటాయి. కొరింథీ లోకాలు కొంచెం వివరంగా ఉంటాయి, చూద్దాం. కొరింథీ రాసిన పత్రిక ఎక్కడో తెలుసు కదమ్మా, చెప్పాలా అధ్యాయం? 1 కొరింథీ 11వ అధ్యాయం. నేను మీకు ఆ, అప్పగించిన దానిని ఉమ్, ప్రభువు వలన పొందితిని. ఉమ్, ప్రభువైన యేసు ఉమ్. తాను అప్పగింపబడిన రాత్రి ఆ. ఒక రొట్టెను ఎత్తుకొని ఆ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉమ్. దానిని విరిచి, ఆ. ఇది మీ కొరకైన నా శరీరము, ఆ. నన్ను జ్ఞాపకం నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయుడని చెప్పాను. రొట్టె ద్రాక్ష దేనికి చేయట ప్రభు? నన్ను. నెక్స్ట్ చదవమ్మా. ఆ ప్రకారమే ఆ. భోజనమైన పిమ్మట ఉమ్. ఆయన పాత్రను ఎత్తుకొని, ఆ. ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఆ. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా ఆ. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై ఆ. దీనిని చేయుడని చెప్పాను. దేనికోసం చేయట? నన్ను జ్ఞాపకము. రొట్టె ద్రాక్షారసం ఇచ్చుట యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేవుని జ్ఞాపకము చేసుకోవడం. ఇక్కడ అబ్రాహాముకి మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షం ఇచ్చింది. ఆయన ఒక్కడికే ఏదో ఒక రొట్టె ద్రాక్ష ఇస్తా యుద్ధం చేసాడు ఏమైనా శాంతి తీరిపోతాడా? లేదు. దేవుని జ్ఞాపకం చేసుకుంటా, నన్ను జ్ఞాపకం చేసుకుంటా. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు? యేసుక్రీస్తు వారు ఎవరు జ్ఞాపకం చేసుకోమన్నారైనా? నన్ను జ్ఞాపకం అంటే ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? అబ్రహాం గారు కూడా చెప్పనమ్మా, చెప్పలే. అబ్రహాము కూడా ఆ రాబోయే ఆ దేవుని కుమారుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆ మెల్కీసెదెకు ద్వారా ఏమబడ్డదంటే అక్కడ రొట్టె ద్రాక్షరసం. ఎలా చెప్తారా అంటే కొంచెం ముందుకెళ్ళాక మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఇంతవరకు భక్తుడైన ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు గత ఏం చేస్తాడంటే ఈ పోలికలన్నీ పెట్టి చివరిలో ఏమన్నాడైనా? దేవుని కుమారుని పోలి ఉన్నాడయ్యా అని ఒక కన్క్లూజన్కి వచ్చాడు ఆయన. సరే ఎందుకు చెప్పాడంటే ఆ మెల్కీసెదెకుని మీరందరూ అంగీకరించారు కదా, అంగీకరించాలి. ఎందుకంటే మీ పితరుడే అంగీకరించారు. ఇప్పుడు అదే మెల్కీసెదెకు క్రమంలో ఎవరు వస్తారని చెప్పబడ్డది? చెప్పాలి. కీర్తన 114 ఏముంది? మెల్కీసెదెకు క్రమం చెప్పిన వస్తాడని రాయబడ్డది కదా. మరి అందరూ మెల్కీసెదెకు క్రమంలో వచ్చే ప్రధాన యాజకులను చూస్తారు కదా. మరి ఆ ప్రధాన యాజకుడు పోలికలు ఎవరితో సరిపోతున్నాయట? ప్రభువైనా. అంటే మీరు ఈ మెల్కీసెదెకు మీరు లోబడినట్టే ఇప్పుడు ఎవరికి లోబడాలి అమ్మా? ఈ ప్రధాన యాజకుడు లోబడాలి. ఎందుకంటే మీరు ఎంతవరకు చూసిన మెల్కీసెదెకు మీ లేవి గోత్రపు యాజకత్వానికంటే శ్రేష్ఠుడు. ఇప్పుడు ఈయన పోలికగా ఉన్న క్రీస్తు కూడా మీ యాజకుల కంటే ఏమైన వాడైనా శ్రేష్ఠుడు. కాబట్టి మీ నిమిత్తం ఆయన పాపాన్ని విడిపిస్తారంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? ఆయన వాడ నమ్మండి అని చెప్పడమే ఈ గ్రంథకర్త యొక్క ప్రధానమైన ఉద్దేశం. అయితే ఇంతకీ మెల్కీసెదెకు ఎవరు? ఆయన నిజంగా ఉన్నాడా, లేకపోతే యేసుక్రీస్తే అలా వచ్చాడా? అసలు యేసుక్రీస్తు పోలికంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలనే మాటలు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఈ మెల్కీసెదెకు మనం ఎలా చూడాలి? నిజమే, ఆయన చూస్తుంటే ఎవరు కనబడుతున్నారు మనకి? చెప్పాలి. ఎవరు కనబడుతున్నారు? అబ్రహాం కనబడుతున్నాడా? ఎవరు కనబడుతున్నారు? ప్రభు అయినా. ఆ క్వాలిటీస్ లక్షణాలు అన్నీ సేమ్ టు సేమ్ కాపీ ఎవరుతున్నది? యేసుక్రీస్తు వారే. అయితే ఈ మెల్కీసెదెకుని ఒక రాజుగా సాధారణ బ్రతికి మానవుడుగా మనం అనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. ఎందుకంటే రాజు అన్నవాడు ఎవరైనా సరే, యాజకుడైనా సరే కొంతకాలానికి ఏమవుతాడైనా చనిపోతాడు. కానీ నిరంతరం ఉండేవాడు కాదు, తల్లి తండ్రి లేనివాడు కాదు, ఏ మనిషి కూడా ఆది అంతం లేనివాడుగా పిలవా. అంటే దీని అర్థం ఏంటంటే మెల్కీసెదెకు అనే వ్యక్తి మామూలుగా బోతుకుండే మళ్ళాంటి ఒక రాజు కాదు, ఒక యాజకుడు కానే కాదని కొట్టే అర్థం. రెండోది ఏంటంటే ఈ పోలిక ఎలా ఉందంటే యేసుక్రీస్తు వారితో పోలిక సమానంగా ఉంది. కాబట్టి రెండో వాదన ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మెల్కీసెదెకు అబ్రహాముకి ఎదురయ్యారు. అంటే ఇక్కడ కూడా రెండు వాదనలు. మొదటి వాదన, యేసుక్రీస్తు వారే వచ్చారు, శరీరధారిగా వచ్చారు, నివసించి అబ్రహాము కనిపించుకున్నారు అనేది రెండో వాదన. అయితే అది కూడా సంపూర్ణంగా నిజము
కాదు. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన వచ్చి ఉంటే అదే క్రీస్తు యొక్క మొదటి రాకడవుతుంది. మరియ గర్భంలో రెండో రాకడైతే మనం ఎదురు చూసేది ఏమవుతుంది? కానీ అపోస్తులు ఎన్ని సందర్భాలు ఏం రాస్తారంటే ఆయన రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు అని రాశారు, కానీ మూడో రాకడని ఎక్కడ రాయలేదు. అంటే భౌతికంగా శరీరధారిగా యేసుక్రీస్తు అబ్రహాం కాలంలో వచ్చి మెల్కీసెదెకుగా జీవించలేదు. మరి ఎలా వచ్చాడు, మరి ఎలా చూడాలి అంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఆ మెల్కీసెదెకు అనేవారు ఎలా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతగా కనిపించాడు. ఎన్నిసార్లు కనపడ్డాడు ఆయన? చెప్పాలి, ఎన్నిసార్లు కనపడ్డాడు ఆయన? మెల్కీసెదెకు అనే వ్యక్తి ఎన్నిసార్లు కనపడ్డాడు బైబిల్లో? 3 సార్లు కనపడలేదమ్మా, ఒకసారి కనపడ్డాడు. 3 సార్లు రాయబడ్డది. ఒక్కసారి కనపడ్డాడు, తర్వాత ఏమిటని మరలా కనిపించలేదు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను ఎవరికి ఇచ్చాడంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతని అబ్రహాముకి ఇచ్చాడు. ఇంకా బాగా దీన్ని అర్థం చేసుకుంటే మనం చాలాసార్లు అర్థం చేసుకున్నాం. రూపాంతరం కొండ మీద యేసయ్య ఉన్నప్పుడు ఎవరు వచ్చారండి ఆయన చూడడానికి? అమ్మా మర్చిపోయారమ్మా, మోషే. ఆయన కొండ మీదకి ఎక్కినప్పుడు మోషే ఇల్లు దిగుతే కింద నుంచి పేతురు యాకోబు అంట కదా, మీకోసం పరమశాల కట్టమంటారా, ఇక్కడ ఉండిపోతారంటే చూడడానికి ఎవరు కనపడతారు ఇక్కడ? మోషే, ఏలియా. అంటే నిజంగా శరీరంగా భూమి మీదకి వచ్చి నివసించారా? చెప్పాలి, నిజంగా శరీరంతో భూమి మీదకి వచ్చి నివసించారు అక్కడ? లేదు. ఆ సందర్భంలో ఏం చేశారు? మోషే, ఏలియాలు వచ్చి యేసు ప్రభువునికి కనపరుచుకున్నారు, ఆయనతో మాట్లాడారు, మళ్ళీ అయిపోయారు, అదృశ్యం అయిపోయారు. ఇక్కడ ఈ మెల్కీసెదెకు కూడా ఎలాగంటే అబ్రహాముకి రానయ్యున్న ప్రధాన యాజకుడుగా ఈ అబ్రహాము సంతానాన్ని విడిపించబోయే దేవుని కుమారుడైన ఆ యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా తన్ను తాను ఏం చేయాడంటే కనపరుచుకున్నాడంతే. ఎందుకు కనపరుచుకున్నాడంటే ఇది కేవలం నీకు చూపించడానికే, కానీ వాస్తవం అనేది త్వరలో ఏం జరగబోతుందో దానికి ఏం చేయడంటే ఆయన ఒక నమూనాను మాత్రమే ఒక ప్రత్యక్షతగా ఆయన ఇచ్చి ఉన్నాడు. ఎలా ఈ మాటలు మనం చెప్పగలంటే బైబిల్ తీయండి, జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు. ధర్మశాస్త్రం అనేది ఏంటట? ఛాయ. ఆనాడు బలులు అర్పించింది ఏంటంటే క్రీస్తు బలికి ఛాయ. నిజమైన బలి ఏది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన బలి. మరి ఎప్పుడు జరిగంటే ఎలా జరిగంటే ఆ నిజమైన దానికి ఎలా జరిగంటే ఛాయగా ఉన్నదట. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఇది రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపం ఎవరట? నిజస్వరూపం ఎవరు ఉందట? ప్రభువైన యేసుక్రీస్తు వారే. అక్కడ కనిపించిన మెల్కీసెదెకు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. తన యొక్క ప్రత్యక్షతని ఎవరికి ఇచ్చారంటే అబ్రహాముకి ఇచ్చాడు ఆయన. అది కేవలం ఒక ఛాయే, కానీ ఆ నిజాన్ని ఎక్కడ చూపిస్తున్నాడంటే ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి ప్రధాన యాజకుడిగా తన ప్రజలందరి పక్షాన ఆ పస్కా బలి పశువుగా తన ప్రాణాన్ని పెట్టి ఆ ఛాయకి నిజంగా ఆయన ఏం చేయడంటే సంపూర్తి చేశాడంటే ఆయన. ఆ విషయాన్ని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏం చేస్తానంటే వివరిస్తూ ఉన్నాడు. నిజంగా అలా జరిగి ఉంటుందా? ఎలా నమ్మాలంటే ఈ మాట అంటే, ఈ మాట నమ్మడానికి ఆధారం మనం చెప్పుకునే మాట కాదు, బైబిలే దీనికి ఆధారం చెప్తుంది. ఆనాడు యేసుప్రభు అబ్రహాం కలిసారు. ఎప్పుడేం చెప్పండమ్మా, కలిసారా? అసలు యేసుప్రభు అబ్రహాం కాలం ఉన్నారా? నేను ఏదో చెప్పేస్తాను, మీరు అందరూ నమ్మేస్తున్నారు, నువ్వు అంటున్నారు. ఉన్నాడా? యోహాను సువార్త 8వ అధ్యాయం 56 తీయండి. ఇది ఛాయో నిజమో మీకు అర్థమైపోతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 56 వచనం. జాగ్రత్త వినండమ్మా. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని. తండ్రి అయిన అబ్రహాం ఏం చూడాలనుకున్నట? నా దినము చూడాలి. ఎవరి దినాన్ని? యేసుక్రీస్తు యొక్క దినాన్ని అంటే ఆయన చూడాలని ఆశపడ్డాడట. చదవమ్మా. అది
అది చూచి ఏం చేయడట? అది చూచి ఏం చేయడట? అంటే అబ్రాహాము దేవుడు యేసుని చూసాడా లేదా? చూసి ఏం పడ్డాడట? మన సంతోషపడినప్పుడే ఏమి ఇచ్చాడు ఆయన? దశమ భాగాన్ని ఇచ్చాడు ఆయన. చదువు వెంట చదువు చదువుతలే. అందుకు యూదులు ఆయనకి మళ్ళీ డౌట్ వచ్చింది. నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవు కదయ్యా, నీవు అబ్రహాము చూచితివా అని అడిగిన. అబ్రహాము పుట్టక ముందే నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు చెప్పండి చెప్పండి, ఎవరి మెల్కీసెదెకు? చెప్పాలి, ఎవరి మెల్కీసెదెకు? ప్రభువైన యేసుక్రీస్తువేనా? ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎవరిది? ఎప్పుడైనా సొంత జనాంగమైన యూదులతో చెప్తాడయ్యా, ఆల్రెడీ అబ్రహాం అంట నన్ను చూడాలి, అందుకే రొట్టె ద్రాక్షారాలు నుంచి ఏం చెప్తారంటే నన్ను అబ్రహాం కూడా ఆశపడ్డాడయ్యా, నిన్ను చూడాలని ఆ దినాన్ని ఆశపడ్డాడట. చూచాడని చెప్పాడా? చూడబోతున్నాడని చెప్పాడు. అక్కడైనా చూచి సంతోషపడ్డాడు. పని ఏం చేయడు తెలుసా? ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకున్నాడు, ఆయనకి 10వ వంతు ఇచ్చుకున్నాడండి. అంటే అది అబ్రహాముకి దేవుడిచ్చిన ఆ మెల్కీసెదెకు అనేది రాబోయే ప్రధాన యాజకుడుగా క్రీస్తు ఎలా ఉండబోతున్నాడు అన్న దానికి ఒక ఛాయ మాత్రమే, అది నిజము కాదు. కానీ నిజం ఎక్కడుందంటే ప్రభువైనా ఈరోజు ఆ నిజాన్ని మీరు నమ్మకుండా ఇంకా లేవి గోత్ర బలుల్ని నమ్ముకుంటున్నారు, ఇంకా లేవి గోత్రం యొక్క యాజకత్వాన్ని మీరు నమ్ముకుంటున్నారు. ఈ యేసుని మీరు ఏం చేస్తారంటే తృణీకరిస్తున్నారయ్యా. అబ్రహాము కన్నా ముందున్నవాడు, అబ్రహాము చూడాలని ఆశపడినప్పుడు తన్ను తాను కనపరుచుకున్నవాడు, ఈయనని చూసి అబ్రహాము సంతోషపడ్డాడు. కాబట్టి ఇప్పుడు మీరు నమ్మాల్సింది ఎవరిని? ఆ మెల్కీసెదెకు నిజ రూపమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని నమ్మాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఆ మాట చెప్తూ ఇప్పుడు వాళ్ళకి కంక్లూజన్ ఇస్తున్నాడు ఆయన. ఇంతవరకు ఈ కంపారిజన్ అంతా చేసి ఇప్పుడు ఇస్తున్న కంక్లూజన్ చూద్దాం. 7వ అధ్యాయం 26వ వచనం. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మంటలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైనా ఇంటి ప్రధాన యాజకుడు మనకి సరిపోతాడు. అంటే ఇప్పుడు అసలైన ప్రధాన యాజకుడు ఎవరంటే ఇప్పుడు ప్రభువైన. ఎందుకంటే లేవి గోత్రము ద్వారా వచ్చిన యాజకత్వం అంతా లోబడింది ఎవరికంటే మెల్కీసెదెకు, అబ్రహాము ద్వారా. అదే అబ్రహాము ఆ ప్రత్యక్షతలో చూసిన వాడినే ఈరోజు మనం పరిచయం చేస్తున్నాడు. ఆ మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు. అంటే అబ్రహాము మెల్కీసెదెకు లోబడ్డాడంటే ఆ అబ్రహాము లోబడిన మెల్కీసెదెకు మీరు కూడా అవ్వాలి, లోబడాలి. ఆ మెల్కీసెదెకు ఎవరో కాదయ్యా, ఆయన క్రీస్తు యొక్క ఛాయ ఉన్నాడు. ఆ నిజం ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు. ఇప్పుడు మనకు అవసరమైన ప్రధాన యాజకుడు ఎవరంటే మెల్కీసెదెకు కాదు, అహరోను వంశస్థులు కాదు. ఎవరు నిజమైన ప్రధాన యాజకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. చూడు, ముందు వచనం చూద్దాం. ముందు వచనం చూద్దాం, 23వ వచనం. అనేకులైన గాని ఈయన నిరంతరము మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఎలా ఉన్నాడంటే సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. అంటే మనందరినీ రక్షించడానికి, మనందరినీ విమోచించడానికి, మనందరినీ పాపం నుంచి విడుదల చేయడానికి ఆ శక్తి గల సంపూర్ణమైన అధికారం గల ఒకే ఒక ప్రధాన యాజకుడు. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. ఎందుకంటే మీ యాజకులు కొంతకాలమే ఉంటున్నారు, మరలా ఇంకొక యాజకులు వస్తున్నారు. కానీ నిరంతరము నిలిచిన యాజకుడైన, నిరంతరము నిలిచిన యాజకుడైన
అంటే అన్ని వేళలా యాజక ధర్మాన్ని చేస్తున్నవాడు ఆయన. ఇప్పుడు తండ్రి మన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు కుమారుడు. ఆయన చనిపోయి అడిగి వెళ్ళిపోయాడు ఆయన చెప్పాలి. పునరుద్ధారణ ఆయన యేసుక్రీస్తు ఎక్కడారైనా తండ్రి కదా. స్టెఫెన్ అదే కదా చూసాడు, ఆకాశ తెరవబడ్డ తండ్రి కుమారుడు యేసుక్రీస్తు చూసాడు చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు ఎక్కడారైనా తండ్రి పక్కన ఏం చేస్తాడ, మన పక్షాన విజ్ఞాపన ఏం చేస్తాడు, మన పక్షానైనా. అందుకే మనం చేస్తున్నాం మన పక్ష విజ్ఞాపన చెప్పనమ్మా. మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడే లేదైనా, ఎలా చెప్తుందో చేస్తున్నారని చెప్పనమ్మా. ఎలా చెప్తుందో చేస్తున్నారని, ఏమో చేయట్లేదేమో. అందుకే మీరు ఏమి అడిగినా తండ్రిని నా నామంలో మీరు అసలు ప్రార్థన ఎవరు చేస్తాం చెప్పండి. మనం అమ్మా ప్రార్థనలో చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ప్రార్థన ఎవరు చేస్తున్నాం, తండ్రికి చేస్తున్నాం. తండ్రికి చేస్తున్నాం ప్రార్థన. అంటే తండ్రే ప్రస్తుతం అన్ని సమస్తాన్ని చేస్తుంది. తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. చేసి లాస్ట్ ఏమవుతున్నాం, ఈయన నామంలో అడుగుతుంది. ఎందుకంటే మన ప్రార్థన డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్ళదండి. ఎందుకు వెళ్తుంది, ఆదాం నుంచి ఇప్పటి వరకు మనం అందరం ఏం చేస్తాం, ఆయనతో సంబంధాన్ని తెగొట్టిస్తున్నాం కదా. పాపం చేసి మానవుడు ఏమైపోయాడు, ఆదమా ఎక్కడున్నావంటే వస్తానన్నాడు అన్నవాడు ఏం చేయాడు, ఆదమ ఎక్కడ ఈ పండుగ ఉన్నాను. పాపం చేసి దేవుణ్ణి ఎదుర్కోలేని స్థితిలో ఉన్నాడు. యెషయా కదా, మీకును నాకు మధ్యన మీ పాపం ఎలా గోడగా నిలిచి ఉంది. ఇప్పుడు ఆయన మనం డైరెక్ట్గా చేరుకోలేం. ఎవరి ద్వారా చేరుకోవాలి, కేవలం ఒకటే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకి. అంటే ఈరోజు మనం తండ్రితో సమాధాన పడాలంటే ఎవరి ద్వారా పడాలి, క్రీస్తు ద్వారా పడాలి. అందుకే మన విజ్ఞాపన తండ్రికి చేస్తున్నా అది ఎవరికి ఇచ్చి పంపిస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం. మనం డైరెక్ట్గా ప్రార్థన చేసా అంత సమాధానాన్ని ఎప్పుడో మనం కోల్పోయాం. ఈ సమాధానాన్ని మనం స్థిరపరిచిన వాడు ఎవరంటే యేసు నామములో అన్నప్పుడు. ఈ ప్రార్థన ముందు ఎక్కడికి వెళ్తుంది, కుమారుడైన క్రీస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మొదలెడతాడు, అయ్యా నా బిడ్డేనయ్యా, నా బిడ్డే నన్ను అంగీకరించాడు, నీతో సమాధాన పడుతున్నాడు, ఆయన పక్షాన్ని నేను నీకు విజ్ఞాపన చేస్తున్నా అని తండ్రికి ఏం చేస్తున్నా, మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడయ్యా. మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడండి. ఈరోజు దేవాలయం లేదు, ఉందా? యెరూషలేము దేవాలయం ఉందా ఉందా? లేదు కదా. 2000 సంవత్సరాల నుంచి యెరూషలేము దేవాలయం లేదు. క్రీస్తు 70 సంవత్సరాలు కొట్టివేయబడ్డది, అది కాల్చివేయబడ్డది రోమన్ కాలమ్స్లో. ఎప్పటికీ అక్కడ ఆలయం లేదు. మరి ఇప్పుడు ఈ పక్షాన్ని ఎవరు వ్యాధి మాడుతున్నారు? మరి ప్రధాన యాజకుడు అంటే సంవత్సరం కోసం వెళ్ళి ఏం చేసి ప్రతి వర్షం కలిగి ప్రార్థన చేసేవాడు. 12 గోత్రాల వారి పేర్లు ఎట్టుకుని ప్రార్థన చేసి. ఇందుకే ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు, ఆలయం ఎక్కడ ఉంది, ఉందంటారా? అంటే మీరు ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు ఉద్యోగం చేయడానికి? అంటే ఈ యాజకత్వం అనేది నిరంతరము ఉండేది కాదు. కానీ ఈయన అలా కాదు, నిరంతరము మన పక్షాన తండ్రి దగ్గర విజ్ఞాపన చేసేవాడు. కాబట్టి ఈ ప్రధాన యాజకులు మనం ఏం చేయాలంటే అంగీకరించాలి. నిరంతరము మన పక్షాన్ని ఏం చేస్తాడు, తండ్రి వద్ద నుంచేగా విజ్ఞాపన చేస్తున్నాడు. చదవమా. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడా, సంపూర్ణంగా మనం రక్షించడానికి ఆయన శక్తివంతుడుగా ఉన్నాడు. నెక్స్ట్ 27వ వచనం చూద్దామా. ఎవరు నియమించిందట, సంపూర్ణ సిద్ధి పొందిన కుమారు నియమించిన గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వల్లే మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపం కొరకును దినదినము బలును అర్పించవలసిన అవసరం గలవాడు. చూడు, ఎంత ప్రధాన యాజకుడైనా సరే ఏం చేయాలో తెలుసు, మొదటగా ఆయన ఇచ్చుకోవాల్సిన బలి ఎవరి కోసం అంట చెప్పాలి, తన తాను పరిశుద్ధపరచుకోవాలి. ఎంత ప్రధాన యాజకుడైనా సరే ఆయన సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, తను తాను పరిశుద్ధపరచుకోవాలి. అసలు ఆ పాత్రలు ముట్టుకోవడానికి కూడా ఏం చేయాలి తెలుసా, పరిశుద్ధపరచుకోవాలట. కాబట్టి తన్ను తాను పరిశుద్ధపరచుకొని తన నిమిత్తం బలి ఇవ్వాలి, తర్వాత తన ప్రజల నిమిత్తం కూడా బలి ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి, ప్రతిదినము బలిస్తూ ఉండాలి. అంటే ఆ యాజకుడు అనేవాడు లేకపోతే ఆ బళ్ళు అనేవి నివర్తించబడవు, ఆ క్షమాపణ అనేది నిలిచిపోతుంది. కానీ ఈ ప్రధాన యాజకుడు అలాంటి వాడు కాదు, నిరంతరము యాజకుడుగా ఉన్నాడు, అన్ని వేళలో ఉన్నాడు. అంతేకాదు కానీ
తన కోసం తాను బలి ఇవ్వాల్సిన అవసరము లేనివాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడట? ముందు వాక్యం చదువుకున్న ఆయన నిర్దోషి, నిష్కలంకు, పాపంలో చేరిక లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రధాన యాజకుడికి తన కోసం తాను బలించుకునే అవసరత లేదు. ఎందుకంటే ఆయన సిలువేస్తున్నప్పుడే ఆయన నేరం మోపడానికి ఏ నేరం కూడా ఆయన మీద ఏమైందండి? నిరూపించబడ్డాయా? ఒక్క నేరం కూడా నిరూపించుకోలే. ఆఖరికి ఆయన సిలువుగా అప్పగిస్తున్న ఆ పిలాతు కూడా అంటాడు, ఈ యందు నాకు ఏ నేరము కనిపించలేదయ్యా, విడిచిపెట్టేద్దామంటే అబ్బెబ్బెబ్బెలేదు. అంటే ఇందులో ఏ పాపం లేని ప్రధాన యాజకుడు అంటే ఈయన అందరి కోసం బలి అవుతున్నాడు తప్ప ఆయన తన పాపం కోసం ప్రాయశ్చిత్తం చేయవలసిన అవసరం లేదు. అంతేకాకుండా అనుదినము బలులు ఇవ్వాల్సిన అవసరము లేదు. మరి ఏం చేస్తున్నట్ట? చదువు తల్లి. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ఏం చేయడట ఆయన? ఒక్కసారి ఈ పని చేసి ఏం చేయడట ఆయన? అంటే మీరు ఇప్పుడు ప్రతిరోజు మేకలు, గొర్రెలు ఇవన్నీ బలెత్తున్నారయ్యా. ఈ బలులతో ఇంకా పని లేదు. ఒకే ఒక్క బలి, ఒకే ఒక్కసారి ఆ ప్రధాన యాజకుడు, ఆయనే యాజకుడుగా ఉన్నాడు, ఆయనే పస్కా బలిగా తను ఏం చేయడా? బలి అర్పించేసుకున్నాడు. ఇంకా మీరు బలులు ఇవ్వాల్సిన అవసరము లేదు. రోజు బలి ఇచ్చే కార్యక్రమే లేదు. ఇంకా ఆయన నమ్ముకుంటే చాలు. ఏమొస్తుందంటే మీరు దేవుని పిల్లలుగా, కుమారులుగా మీరు అధికారాన్ని పొందుకొని దేవునితో సమాధానాన్ని పొందుకున్నారు. కాబట్టి అట్టి ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు. అట్టి ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు. చూడండి, ఆ ముందు వచ్చి అంటున్నాడు, లేవి గోత్రం గురించి రాస్తేనా 7వ అధ్యాయం చూడమ్మా, 7వ అధ్యాయం. చేరిన వాడని చూడండి, ఈ యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడుగా పిలబడుతున్నప్పుడు అహరోను క్రమంలో చేరవలేదు ఆయన. అందుకే కీర్తనాకారుడు అన్నిసార్లు అన్నాడు, ఎవరినైనా మెల్కీసెదెకు క్రమము చొప్పున. ఎందుకంటే మీ యాజకులు అనేవాళ్ళు నిరంతరం ఉండరయ్యా. అందుకే ఈ ప్రధాన యాజకుడిని ఏ యాజకత్వంతో పోలుస్తున్నాడైనా? మెల్కీసెదెకు యాజకుడు వచ్చాడు, మీ లేవి యాజకుడు ఆయన రాలేదు. చదువుమా. ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఆయన ఏ గోత్రంలో పుట్టాడట చెప్పాలి. జనరల్గా ప్రధాన యాజకుడు ఏ గోత్రంలో రావాలి? కానీ యేసుక్రీస్తు ఏ గోత్రం? యోధా గోత్రంకి లేవి యాజకత్వం ఉందా? లేదు. అందుకే ఆయన లేవి గోత్రంలో పోల్చుకోబడలేదు. ఏ గోత్రం లేని మెల్కీసెదెకు వాడిగా పిలువబడ్డాడు ఆయన. అందుకే మెల్కీసెదెకు కూడా ఏ గోత్రం లేని వాడికి ఎందుకు ప్రకటిస్తున్నాడంటే అక్కడ దీనికి గోత్రంతో పని లేదు. ఆ నియమం మీకుందేమో, ఆయన వేరే గోత్రంలో పుట్టాడు. చదువు నెక్స్ట్ అంటే యోధా ఏమని చెప్పాడా? గోత్రంలో యోధా గోత్రానికి ఎక్కడైనా ఇమ్మని చెప్పాడా? చెప్పలేదు. నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకు పోలిన వాడే వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. ఆ యాజకుడు ఎవరైనా చెప్తాడైనా 24 నుంచి చివరి వరకు ఏం చెప్తుంది? ఆ యాజకుడు ఎవరట? ఇంటి ప్రధాన యాజకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు మీ యాజకత్వం నుంచి ఆయన రాలేదయ్యా అంటే, అయ్యా అతడు మెల్కీసెదెకు క్రమంలోనే ఎందుకు వచ్చాడంటే, మీరు యాజకత్వం నిరంతరం ఉండేది కాదు. మీరు ఒక గోత్రం కోసం ఆధారపడే యాజకత్వం. కానీ ఆయన అటువంటి వాడు కాదు. యేసుక్రీస్తు వారు పుట్టింది యోధా గోత్రంలోనే, కానీ ఆయన యాజకత్వం చేశాడు. ఆయన యాజకుడిగా నిలబడ్డాడు. ఆయన మనందరి కోసం తను బలిగా ప్రధాన యాజకుడిగా తండ్రి పక్షాన్ని నిలబడ్డాడు. ఎందుకు అంటే ఆయన మెల్కీసెదెకు క్రమంలో వచ్చినవాడే తప్ప మీ క్రమంలో వచ్చినవాడు కాదు. కాబట్టి మీ పితరుడైన అబ్రహాము మీరు గర్భంలో పుట్టక ముందే, ఆ ముందు చదువుకున్నాం కదా, మీరు గర్భంలో ఇంకా పడకము
మీ పితరుడైన అబ్రహాము ఏ ప్రధాన యాజకుడైన ఏ యాజకత్వం చేసిన మెల్కీసెదెకుకి లోబడి 10వ వంతు ఇచ్చి ఆశీర్వదింపాడో ఆ మెల్కీసెదెకు నిజరూపమైన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ఛాయ మన ముజ్జుగిలో నిజంగా వచ్చింది. ధర్మశాస్త్రం యొక్క ఛాయ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించిన వారు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే ఒకే ఒకరు, ఎవరైనా ప్రభువైన. అందుకని నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించేసరికి ధర్మశాస్త్రంలో పని లేదు. నేనే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చాను కాబట్టి ఇక మీకు మోషే ధర్మశాస్త్రంతో పని లేదు, దాన్ని సంపూర్ణం చేసేసిన వాడు నేను ఒక్కనే. కాబట్టి ఇకను మీరు చూడాల్సింది ధర్మశాస్త్రాన్ని కాదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్తించి ఆ ధర్మశాస్త్రానికి ఒక రూపాన్ని ఇచ్చిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారైన. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? పాపం చేసిన ప్రతివాడు బలివ్వాలి. ఆయన ఏం బలిచ్చాడా? ఆయన పాపం చేశాడా? ఏ పాపము లేని వాడిగా సంపూర్ణంగా తూచా తప్పకుండా ధర్మశాస్త్రాన్ని పాటించి ఆ ధర్మశాస్త్రానికి నిజమైన స్వరూపంగా నిలబడిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర ప్రకారం మీరు ఎవరికైతే యాజకులుగా అనుకుంటున్నారో, ఎవరినైతే బలులు ఇస్తున్నారో, మీకు ప్రాయశ్చిత్తం చేస్తారు అనుకుంటున్నారో, వీరందరూ కొట్టివేయబడ్డారు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈయనే మనకున్న నిజము. ఇంకా మీరు నీడను చూసి బతుకుతున్నారు, ఇంకా మీరు నీడను వెంబడిస్తున్నారు, ఇంకా మీరు ఛాయలోనే ఉన్నారు. ఆ ఛాయ నుంచి బయటికి రండి. ఆ ఛాయ ఎవరో తెలుసా? ఆనాడు మెల్కీసెదెకు, ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే నిజమైన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఈరోజు ఏప్రిల్ ఆయన ఎంతగా హెచ్చరిస్తున్నాడంటే ఈ వాక్యాన్ని బట్టి అనేక వేల మంది ఏమైనా తెలుసా దేవుని వద్దకే వచ్చారు. అలా ఈ గ్రంథాన్ని ఏప్రిల్ గ్రంథకర్త ఎవరంటే అపోస్తలుడు పౌలు అని మొదటి శతాబ్దం అంతా కూడా ఒప్పుకోలేదు. ఆయన ఎవరో తెలియలేదు. అపోస్తలుడు పౌలు అవ్వచ్చు, పౌలు శిష్యులు అవ్వచ్చు, కానీ ఎక్కువ మంది ఇది పౌలు అని చెప్పడానికి కారణం మనం చెప్పుకున్నాం. ధర్మశాస్త్రము ఛాయ, క్రీస్తు నిజము. ఇదే విషయాన్ని పౌలు గారి పదే తన పత్రికలో, కొలసీ పత్రికలో కూడా ఎవరు రాశారంటే ఆయనే రాశారంటే ఈ ధర్మశాస్త్రాన్ని గురించి సంపూర్ణంగా తెలిసిన వారే నిజంగా క్రీస్తుని కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతారండి. ఎందుకంటే ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు ఆ యేసుక్రీస్తు పరిచయం చేసినప్పుడు ఆయన వెనక తిరిగేవారు కొంతమంది. ఎవరండి? ప్రశ్నిస్తూ తిరిగేవారు కొంతమంది. ఎవరండి వాళ్ళు? చెప్పాలి. ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు కదండి. వీళ్ళందరూ ఎవరో తెలుసా? ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవారు, ధర్మశాస్త్రాన్ని కంఠస్థ పెట్టేసేవారు, ధర్మశాస్త్రం నుంచి బోధించేవారు, ధర్మశాస్త్రంలోనే నిలబడి ఉన్నవారు, ధర్మశాస్త్రమే ప్రాణంగా జీవించిన వారు వీళ్ళందరూ కూడా. కానీ వాళ్ళెవ్వరూ కూడా ఆ ధర్మశాస్త్రం యొక్క ఛాయ యొక్క నిజమైన క్రీస్తుని వాళ్ళు ఏం చేశారంటే గుర్తించలేకపోయారు. అలా గుర్తించాలనే ప్రయాసతోటే పౌలు గారు ఏం చేస్తారంటే హెబ్రీ పత్రికని రాస్తున్నాడండి. ప్రధానంగా హెబ్రీలకి ఎందుకు రాశాడంటే, అయ్యా ఆ నిజాన్ని మీరు తెలుసుకోవట్లేదు, ఇంకా మీరు ఆ నీడలోనే ఛాయలోనే ఉండిపోతున్నారు. నిజంగా సత్యాన్ని మీరు తెలుసుకోతే ఇందాక మా జ్ఞాపకం చేసుకున్నాం మన యోహాను సువార్తలో అబ్రహాము నుంచి. ఎంత అద్భుతమైన మాట అది, నిజంగా ఎంత అద్భుతమైన మాట. అయ్యా మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడు, నన్ను చూసి సంతోషపడ్డాడు. ఎక్కడ సంతోషపడ్డాడండి? ఎక్కడ కనపడ్డాడంటే ఒక్క మెల్కీసెదెకు, ఆయనే దేవుని కుమారుని. ఇప్పుడు ఎంత డైరెక్ట్గా మాట్లాడతారు చూడండి హెబ్రీ గ్రంథకర్త. అటువంటి క్రీస్తుని కూడా మీరు ఏం చేశారంటే నిరాకరిస్తున్నారయ్యా. అటువంటి క్రీస్తుని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నారయ్యా. అటువంటి క్రీస్తుని రావడానికి మీరు ఇంకా ఆటంకాలు ఎత్తుకుంటున్నారయ్యా. కానీ ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఆ లేవి యాజకత్వం కంటే, మెల్కీసెదెకు ఛాయగా ఉన్న యాజకత్వం కంటే నిజమైన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మన పక్షాన తన ప్రాణాన్ని తానుగా బలించుకున్నవాడు. మరలా మనకి బలి అవసరం లేకుండా తానే మన పాప క్షమాపణతో బలించుకున్నవాడు. ఆయన మనం చేయలేని జీవితాన్ని ఆయన మన కొరకు జీవించి ఆ ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించిన వాడు ఆయన. కాబట్టి ఈరోజు మీరు ఆయన విడిచిపెట్టద్దు, ఈరోజు మీరు ఆయన వదులుకోవద్దు, ఈరోజు మీరు ఆయన విడిచిపెట్టి వెనకెళ్ళాలనుకుంటున్నారేమో, వద్దు. ఎందుకంటే మీ పితరుడైన అబ్రహామే ఆయన్ని అంగీకరించాడయ్యా. అబ్రహామే ఆయన అంగీకరించాడు. ఈరోజు మీరందరూ కూడా ఆయన అంగీకరించాడని 7వ అధ్యాయమంతా కూడా ఆ ప్రధాన యాజకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని
మెల్కీసెదెకు యొక్క పోలికలో వచ్చిన వాడిగా పరిచయం చేస్తూ ఏం చేస్తాడంటే ఎబ్రీనైనా హెచ్చరిక చేస్తున్నాడు. గడిచిన 3 రోజులలో మనం 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. లేవి గోత్రం ద్వారా వచ్చిన యాజకత్వం, అది నిరంతరమైన యాజకత్వము కానే కాదు. దానికన్నా శ్రేష్టమై ఉన్న మెల్కీసెదెకు యొక్క యాజకత్వం చూస్తాం. మూడవదిగా ఆ మెల్కీసెదెకు యాజకత్వానికి నిజమైన రూపాన్ని ఇచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యాజకత్వం. ఈ 3 క్రమంలో చూస్తే నిత్యము నిలిచే నిజమైన యాజకత్వం ఏదంటే ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యాజకత్వంలో నిలగలిగితే మన ప్రతి పాపంలో ఆయన ద్వారా క్షమించబడతాయి. మన పక్షాల తండ్రితో విజ్ఞాపన చేస్తాడు ఆయన. మన పక్షాల తండ్రి దాన్ని మొరపెడుతూ ఉంటాడు ఆయన. ఆయన ఉద్దేశం అంతా ఒకటే, మనందరం మరలా తండ్రితో సమాధాన పడాలి, తండ్రితో సహవాసంలోనికి రావాలి. ఆదామా ఎక్కడున్నావంటే చెట్టు చాటు దాక్కున్నవాడు. ఈరోజు మనం ఎక్కడున్నాను అంటే అయ్యా నీతో ఉన్నానని చెప్పే స్థితిలోని మనందరం వెళ్ళాలని ప్రయాసపడుతున్నాడు గ్రంథకర్త. ఈరోజు మనం కూడా ప్రయాసపడుతున్నాడు ఆయన. ఎన్నోసార్లు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మరలా కొన్ని సందర్భాల్లో పాత వాటికి మనం కూడా వెళ్ళిపోతుంటాం. ఆచారాలు, సిద్ధాంతాలు, పద్ధతులు అనుకుని చాలాసార్లు ఏం చేస్తామంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఆనాడు ఏప్రిల్ అయితే ఎలాగైతే వెళ్ళిపోయేవారు ఈరోజు కూడా చాలామంది వెళ్ళిపోతారు. అట్టి వారిని హెచ్చరిస్తూనే వస్తున్నాడు. ఆ రోజు ఏప్రిల్ని ఎలాగైతే యేసుక్రీస్తు తృణీకరిస్తున్నారో ఈరోజు యేసుక్రీస్తులోకి వచ్చిన వారు కూడా ఇంకా కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ఇంకా ఆ ఛాయని బట్టి ఆ పాత ఆచారాలు ఏం చేస్తారంటే ఇంకా విడిచిపెట్టట్లే. జీవం గల దేవుళ్ళకి వచ్చి నిర్జీవమైన క్రియలు, అందుకే ముందంటే కదా నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టుడి. ఆశగా చెప్పిన మాట ఆరోగ్యంలో అనుకుంటా, నిర్జీవమైన క్రియలు మీరు విడిచిపెట్టండి అంటున్నాడు ఆయన. ఆ నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టినప్పుడే మనం ఆయనలోని అంటగట్టబడతాం. ఆయన నుంచి మనం దూరం అయిపోతే మన రక్షణ మనం ఏమవుతుందంటే కోల్పోయేవారు అంట. కాబట్టి ఎంత గొప్ప ప్రధాన యాజకుడి దగ్గర మనం ఎలా ఉండాలంటే నిత్యము ఆయన్ని ఆరాధించి ఆయన నమ్ముకునేవారుగా ఉండాలి, తప్పిపోయేవారుగా కాదు, ఆయనలో స్థిరపడేవారుగా నిలబడాలి. ఈ మాటలు మన విశ్వాసాన్ని స్థిరపరచుకున్నాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి కృపలో నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా లేవి గోత్రపు యాజకత్వాన్ని చూసామయ్యా. అది కేవలం తాత్కాలికమైన నాయన పరిహారమేనైనా, తాత్కాలికమైన విమోచన ఇస్తున్నా తండ్రి. అయితే ఆ లేవి యాజకత్వం కూడా తప్పితడైన అబ్రహాం ద్వారానైనా ఏ మెల్కీసెదెకు అయితేనైనా వారు అయ్యా వారు లోబడ్డారు, ఆ యాజకత్వాన్ని అంగీకరించారు. ఈరోజు ఆ మెల్కీసెదెకు యొక్క స్వరూపమే నిజమైన రూపముగా ప్రధాన యాజకుడిగా నీ కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినయ్యా. అయ్యా నాడు ఆయన వీళ్ళు చాలామంది ఆ సత్యాన్ని గ్రహించలేక వెళ్ళిపోయారు. అనేకుల సత్యాన్ని గ్రహించలేక ఆయన దురస్తులు ఉన్నారయ్యా. ఈరోజు నీ మహాకృపను బట్టి నాయన, నీ పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి నాయన, మా ప్రధాన యాజకుడి మా కోసం బలి అయిన నిన్ను మేము అంగీకరించే స్థితిలో ఉన్నందుకు నాయన, ఈ స్థితిలో మేము తప్పిపోకుండా నాయన, నీ రాకడ వరకు నాయన ఈ నమ్మకంలో విశ్వాసంలో స్థిరంగా ఉండి నాయన, యేసు వైపు చూచుచున్నాయన, విశ్వాసము కర్తవ్యంగా కొనసాగించేవాడైనా యేసు వైపు మాత్రమే చూసేవారు ఉండవు. సహాయం దయచేయండి. ఎంతోమందికి ఈ భాగ్యం మాకు ఇచ్చేవాడు. ఈ బాధ్యతలు వచ్చి ఈ రక్షణ అనే బాధ్యత మేము కోల్పోకుండా నా ప్రభు నీ వైపు నీ కుమారుడు అయినా యేసుక్రీస్తు వైపు చూస్తున్నాయినా మా ప్రధాన యాజకులు మా కోసం ఇచ్చిన బలియాగా జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రభు. ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడే మనసు మా అందరికీ దయచేయండి. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు, నీ వాక్యంలో బలపరిచినందుకు, నీ వాక్యంలో హెచ్చరించినందుకు సమస్తమైన మహిమ, సమస్తమైన ఘనత, సమస్తమైన ప్రభావం నీ ఒక్కడికి మాత్రం ఆరోపించుకుంటాం. మహారాష్ట్ర ప్రభు నేస్తూ చిన్న ప్రార్థన అడిగి వచ్చిన తండ్రి.